Hi friends, welcome to my channel. Tuple. Tuple in Python. Tuple is a data type in Python. మనం parenthesesని యూజ్ చేసుకుంటాం టపుల్లో. parentheses మనం ఎందుకు యూజ్ చేస్తాం? డిఫైన్ చేయడానికి. parenthesesని యూజ్ చేసుకుని మనం టపుల్ని డిఫైన్ చేస్తాం అండ్ అలానే డిక్లేర్ కూడా చేస్తాం. మనం ఇప్పుడు లిస్ట్లో స్క్వేర్ బ్రాకెట్స్ని ఎలా యూజ్ చేస్తున్నాం, ఎలా లిస్ట్లో ఎలిమెంట్స్ని డిఫైన్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసుకుంటాం. అలానే మనం టపుల్లో ఎలిమెంట్స్ని డిఫైన్ చేయాలంటే parenthesesని యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఎలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని అలౌ చేస్తుంది. ఎట్లా అంటే లిస్ట్, డిఫరెంట్ డేటా టైప్స్, లిస్ట్, టపుల్, ఇంట్, ఫ్లోట్, క్యార్, స్ట్రింగ్, బులియన్, ఇట్లా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని అలౌ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అలౌ డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది. లిస్ట్లో కూడా డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది, అలానే టపుల్లో కూడా డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది. ఎట్లా అంటే లిస్ట్లో సపోజ్ నెంబర్స్ అనేవి రిపీటెడ్గా ఉంటాయి, టూ 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 అని చెప్పి అలా రిపీటెడ్గా ఉంటాయి. ప్రతి నెంబర్ని ఈ 2 అనే 3 టైమ్స్ ఉంది ఇక్కడ, ఆ 3 టైమ్స్ మనకి ప్రింట్ చేస్తుంది. అదే డూప్లికేట్స్ని అలౌ చేయలేదనుకో మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది, 2 అనేది 1 టైం మాత్రమే ప్రింట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలో ఇండెక్స్ అండ్ ఇండెక్సింగ్ మనకి లిస్ట్లో తీసుకున్నట్టే ఇండెక్స్ని అలౌ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్లైసింగ్ని కూడా అలౌ చేస్తుంది. లిస్ట్లో చేంజ్ చేసుకోవచ్చు, మనం తీసుకున్న డేటాని చేంజ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. మనకి ఇప్పుడు టపుల్కి వచ్చేసరికి ఇమ్యూటబుల్ని అలౌ చేస్తుంది. అంటే మనం తీసుకున్న డేటాని చేంజ్ చేయలేం, ఒకసారి తీసుకున్న డేటాని ఇన్సర్ట్ చేయలేం, డిలీట్ చేయలేం, రిమూవ్ చేయలేం, అప్డేట్ చేయలేం, అసలు ఏది చేయలేం. ఇమ్యూటబుల్. టపుల్కి వచ్చేసి ఇమ్యూటబుల్. నో మెథడ్స్ వీ కెన్ యూజ్ ది బిల్డ్-ఇన్. మెథడ్స్ అనేవి టపుల్లో యూజ్ చేయం. టపుల్కి వచ్చేసరికి మెథడ్స్ని యూజ్ చేయం. లిస్ట్లో యూజ్ చేస్తాం కదా మెథడ్స్, అపెండ్, ఎక్స్టెండ్, అలా మనకి టపుల్లో మెథడ్స్ అనేవి ఉండవు. మనం ఏం యూజ్ చేసుకుంటాం, వీ కెన్ యూజ్ బిల్ట్-ఇన్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. అది ఎట్లా ఉంటుందంటే మ్యాక్స్, మిన్, సమ్, లెంత్, ఇట్లా బిల్డ్-ఇన్కి సంబంధించినవి ఉంటాయి. సో అవన్నీ మనం ఇందులో టపుల్ దాంట్లో యూజ్ చేసుకుంటాం. అసలు ఎందుకు మెథడ్స్ ఉండవు టపుల్లో అంటే మనకి ఇక్కడే చెప్పాడు, అలో ఇమ్యూటబుల్ని అలో చేయదు, ఇమ్యూటబుల్ని అలా చేస్తుంది. అంటే ఏంటి, చేంజ్ చేయలేము. సో మనం తీసుకున్న డేటాని చేంజ్ చేయలేనప్పుడు, అప్డేట్, రిమూవ్ ఇవేం చేయలేనప్పుడు మెథడ్స్ ఉండవు కదా. సో మెథడ్స్ అనేవి ఉండవు, చేంజ్ చేయలేము కాబట్టి. టపుల్ని ఎట్లా డిఫైన్ చేసుకున్నామంటే ఇలా డిఫైన్ చేసుకుంటాం. ఏ ఈక్వల్స్ టు, ఏ అనేది వేరియబుల్, ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం, ఏ వేరియబుల్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు parentheses ఓపెన్ చేసాం, 1 2 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మనం యూజ్ చేసుకున్నాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం. నెక్స్ట్ parentheses క్లోజ్ చేస్తాం. ప్రతి ఎలిమెంటు కామాతో సెపరేట్ చేసుకున్నాం, ఈచ్ ఎలిమెంట్ కామాతో సెపరేట్ చేసుకున్నాం. లిస్ట్లో కూడా సేమ్, ప్రతి ఎలిమెంట్ని అందులో స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసుకుంటాం, ప్రతి ఎలిమెంట్ని కామాతో సెపరేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టపుల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రింట్ లెంత్ ఆఫ్ ఏ. లెంత్ ఎంత, 1 2 3 4 5 అనేది లెంత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టపుల్కి ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఏమేమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్కాటనేషన్, ఇటరేషన్, మెంబర్షిప్ ఆపరేషన్స్, ఐడెంటిటీ ఆపరేషన్స్ అండ్ అలానే రిపిటేషన్ ఆపరేషన్స్. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి టపుల్ అనేది ఎలా డిఫైన్ చేయాలి, మనకి ఇండెక్స్ స్లైసింగ్ అలౌ చేయడానికి పాసిబుల్గా ఉందా, ఎలా అవుతాయా, అలానే మెథడ్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేయం టపుల్లో అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సి అనే వేరియబుల్ తీసుకున్న parentheses ఇచ్చా అంటే ఇది టపులా కాదా అనేది మనం డిఫైన్ చేసుకుంటున్నాం. parentheses తీసుకున్నాం, ప్రింట్ టైప్ ఆఫ్ సి, ఇది ఏ టైప్ అనేది మనం ప్రింట్ చేసుకుంటున్నాం. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, టపుల్ అని మనకి అవుట్పుట్ ప్రింట్ అవుద్ది. ఇది parentheses అనేది ఏ టైపు, టపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండెక్స్ అనేది ఎలా అవుద్దా లేదా అని మనం
పాసిబుల్గా ఉందా లేదా అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం. అండ్ మనం ఇండెక్స్ని యూజ్ చేస్తున్నాం, అంటే ఇండెక్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ 0 అనే ఇండెక్స్ ద్వారా మనం ఎలిమెంట్ని ప్రింట్ చేస్తున్నాం, ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. 0 ఇండెక్స్ అంటే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, 0 నుంచి. 0 1 2 3 4 5 0 ద్వారా మనం ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. అంటే 0 యొక్క ఎలిమెంట్ ఏంటి, 1 అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. ఇండెక్స్ మనకి ఎలా అవుతుంది, సో అలానే స్లైసింగ్ కూడా ఎలా అవుతుంది టపుల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లైసింగ్ అనేది ఎలా అవడానికి పాసిబుల్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం, సమ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం. ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఏ ఆఫ్ 0 4 2 ఇదేంటి, 0 వచ్చేసరికి స్టాప్ స్కిప్. మనం లిస్ట్లో చెప్పుకున్నట్టే స్లైసింగ్ కూడా టపుల్లో కూడా ఇలానే ఉంటుంది. మనకి అవుట్పుట్ వచ్చేసరికి ఏమొస్తుంది, 0 నుంచి స్టార్ట్ అవుద్ది, 4కి వచ్చేసరికి స్టార్ట్ అవుద్ది, 2 to స్కిప్ అవుద్ది. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1. సెకండ్ అనేది స్కిప్ అయిపోద్ది. నెక్స్ట్ ఇది ప్రింట్ అవుద్ది, సెకండ్ అనేది స్కిప్ అయిపోద్ది. అట్లా మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుద్ది. ఇక్కడ ఏంటి 1 3 అనేది మనకు అవుట్పుట్ వస్తుంది, 1 3. సో ఇప్పుడు మనకి స్లైసింగ్ ఇండెక్స్ అనేవి పెర్ఫామ్ అయినాయి, పాసిబుల్ అయినాయి. సో ఇప్పుడు ఏంటి, మెథడ్స్ అనేవి టపుల్లో ఉన్నాయా లేదా, మెథడ్స్ అనేవి ఎందుకు యూజ్ చేయం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం టపుల్లో మెథడ్స్ అనేవి లేవు. సో మనం ఎలా పెర్ఫామ్ చేసుకోవాలి అంటే, మనం ఏం యూజ్ చేసుకుంటాము, బుల్టిన్ అనేవి మనం యూజ్ చేస్తాం. అవి ఏమేమిటి, సమ్, మిన్, మ్యాక్స్, లెన్. అవి ఎలా పెర్ఫామ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సి అనే వేరియబుల్ తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మనం తీసుకున్నాం. 1 24 1 3 14 అని చెప్పి సమ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి, మనం మిన్, మ్యాక్స్, సమ్, లెంత్ అనేవి పెర్ఫామ్ చేస్తున్నాం. ఎలా అంటే ప్రింట్ మిన్ ఆఫ్ సి, ప్రింట్ మ్యాక్స్ ఆఫ్ సి, ప్రింట్ సమ్ ఆఫ్ సి, అండ్ అలానే ప్రింట్ లెంత్ ఆఫ్ సి. ఇప్పుడు ఏంటి, ఈ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి మినిమం, మ్యాక్సిమం, సమ్, లెంత్ అనేవి మనం చెక్ చేస్తున్నాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, మినిమం ఎంత, 1 అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. మ్యాక్స్ ఆఫ్ సి, మ్యాక్సిమం ఎంత, 24 అని చెప్పి మనకి అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ సి, ఇవన్నీ సమ్ చేసుకుని సమ్ అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ లెంత్ కూడా చెక్ చేస్తుంది. లెంత్ ఆఫ్ సి అంటే సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేసి మనకు అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది టపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.